దేశంలోని భూముల వివరాలను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో డిజిటైజేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రియల్ రంగానికి ఊపు తెస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే భూముల వివరాల్లో పారదర్శకత ఉంటుందని, ఫలితంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగుతాయని చెబుతున్నారు. ఆర్థిక అనిశ్చితి, ట్రేడ్ టెన్షన్ల నేపథ్యంలో అంతర్జాతీయ ఇన్వెస్టర్లు స్థిరమైన పారదర్శకతతో కూడిన మార్కెట్లపైనే మొగ్గు చూపుతారని, ఈ విషయంలో భూముల డిజిటైజేషన్ అందుకు దోహదపడుతుందని పేర్కొంటున్నారు. కోలియస్ డేటా ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో మన దేశ రియల్ రంగంలోకి $5.8 బిలియన్ మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. అయితే 2025 ప్రథమార్థంలో వార్షిక ప్రాతిపదికన ఇవి $1.6 బిలియన్ తగ్గాయి. అంటే 39% తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు ఇందుకు కారణాలు. సంస్థాగత పెట్టుబడుల్లో కూడా 15% తగ్గుదల కనిపించింది. ఈ నేపథ్యంలో భూముల డిజిటైజేషన్ పెట్టుబడిదారుల్లో మరింత విశ్వాసం కల్పిస్తుందని, ఫలితంగా పెట్టుబడులు పెరుగుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భూముల డిజిటైజేషన్ ఫలితంగా భూసేకరణ చాలా సులభతరమవుతుందని సిబిఆర్ఈ ఇండియా సీఈఓ అంశుమన్ మ్యాగజిన్ పేర్కొన్నారు. క్లియర్ ల్యాండ్ టైటిల్స్ కలిగిన బెంగళూరు టెక్ కారిడార్, ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్లు ఇందుకు ఉదాహరణ అని, అక్కడ గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ ప్రాజెక్టులు విపరీతంగా పెరిగాయని తెలిపారు. భూముల డిజిటైజేషన్ వల్ల అటు కమర్షియల్, ఇటు రెసిడెన్షియల్, రియల్ రంగాలు రెండూ లాభపడతాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా టైటిల్ క్లారిటీ ఉన్న ప్రాజెక్టులో కొనుగోళ్లకు జనం మొగ్గు చూపిస్తారని వివరించారు. కాగా ఇప్పటి వరకు 372 మిలియన్ ల్యాండ్ రికార్డులతో 99.8% మేర వివరాలు డిజిటైజేషన్ అయ్యాయి. దాదాపు 90% సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు డిజిటల్గానే పనిచేస్తున్నాయి.